సోషల్ కమ్యూనికేషన్స్ బాగుండాలి. సో మనము అందరితో కలిసి మాట్లాడాలి, బాగా ఆడుకోవాలి. సో తర్వాత ఎవరిని చిన్న చూపుతో చూడకూడదు. ఓకే. సో సో ఇప్పుడు మనము అందరినీ కలుపుకోవాలి. ఓకే. సో కొన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, వీటిల్లో జెనెటిక్గా వస్తాయి, బట్ మనం ఏం చేయలేము. మిగిలినవి మనము ప్రివెంట్ అంటే ఏంటి, మన పద్ధతులు, కమ్యూనికేషన్ స్కిల్స్, మన ఫిజికల్ యాక్టివిటీ, మన ఫిజికల్ రిలేషన్స్ అన్నీ బాగున్నాయనుకో, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండడం, ఆడుకోవడం, అందరితో కలిసి ఉండడం, తల్లిదండ్రులు, అవ్వ, తాత, అందరూ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండడం. సరేనా? వాళ్ళని ఇప్పుడు ఇన్సల్ట్ చేయకూడదు. మనం ఇప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకొని అన్ని పద్ధతులు అన్నీ నేర్పించేసి, సో బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మనం దూరం ఉండాలి. ఏంటి మెయిన్ ఏంటి, ఫోన్లు, సెల్ ఫోన్లు, ట్యాబ్, అవి మన ఫ్రెండ్స్ కాదు. మనము నేర్చుకునేదానికే మనం ఉపయోగించుకోవాలి, కానీ దానికి మనము లోపడం. సో ఫోన్స్, సెల్ ఫోన్లు, తర్వాత ట్యాబ్స్, సినిమాలు, ఎవరితో మాట్లాడకుండా ఉండడం, తల్లిదండ్రులు అంటే బిజీ, గురువులు అంటే ఓకేనా. సో గురువులు అంటే ఏం కాదులే. సో ఇట్లా అందరితో కలిసి మనము హ్యాపీగా సొసైటీలో అందరం కానీ బాగున్నాం అనుకో, సో ఆటిజంని తగ్గించవచ్చు. ఓకే. సో వీటిలో ఇవి ప్రివెంటబుల్. సో చాలా వరకు ప్రివెంటబుల్ అంటే వీటిని మనం ఆపవచ్చు. కానీ వీళ్ళకి ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉంటుంది. కొంతమంది మ్యూజిక్ ఉంటుంది వాళ్ళకి, కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు, కొంతమంది స్కిల్స్ వెల్ డెవలప్డ్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి కొన్ని. సో మనం ఆ స్కిల్స్ని గౌరవించి వీళ్ళని మన సొసైటీలో మనలాగా అందరిలాగా కలుపుకొని అందరం ఉన్నామనుకో, మనము దేశము, మనము అందరం అభివృద్ధి చెందుతాం. ఓకే. సో ఇప్పుడు ఆటిజం చిల్డ్రన్స్ని ప్రత్యేకంగా చూడకూడదు. ఓకే. మనము అందరికీ వాళ్ళని దగ్గరికి తీసుకొని, సో వీ ప్రివెంటబుల్. ఓకేనా. మనం అందరం కోఆపరేటివ్గా ఉండి, మన ఫ్రెండ్సే వాళ్ళు కూడా, సో వాళ్ళని ప్రత్యేకంగా ఎప్పుడు చూడదు. ఓకేనా. అందరు చేస్తారా? ఖచ్చితంగా.